నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ముద్ద మింగుడు పడటం లేదా? వేసవిలో ఏం తినాలి, ఎలా తినాలి? అందుకే రోటి పచ్చళ్లే మంచివట. వెన్నుకు కన్నుకు శాపం, న్యూరోమెలైటిస్ ఆప్టికా. ఇంకా హెల్త్ టిప్. మనకు తెలియకుండానే మన శరీరంలో కొన్ని రకాల పనులు అసంకల్పితంగా జరిగిపోతూ ఉంటాయి. గాలి పీల్చడం, రెప్పలు అల్లార్చడం, మింగడం అలాంటివే. ఈ ప్రక్రియల్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు మాత్రమే మనం వాటి గురించి పట్టించుకుంటాం. ముఖ్యంగా మింగడంలో ఇబ్బంది ఏర్పడితే తినడం, తాగడం అనేవి చాలా కష్టంగా మారిపోతాయి. ఒక్కోసారి గుటక కూడా వేయలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మింగడంలో ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలని చెబుతారు డాక్టర్లు. మింగడంలో ఇబ్బందిని తెచ్చిపెట్టే కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గబగబా తింటున్నప్పుడు పొలమారటం, గొంతులో ముద్ద మింగుడు పడకపోవడం మనలో చాలా మందికి అనుభవమే. ఇలాంటప్పుడు పక్కనే గ్లాసులో ఉన్న నీళ్లు తాగితే చాలు, గొంతులో అడ్డం పడ్డ అన్నం ముద్ద తేలికగా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ప్రశాంతంగా తింటున్నా ముద్ద ముద్దకి గొంతు పట్టేసినట్టుగా ఉంటుంటే, ముద్ద మింగడం కష్టమైతే అది ఖచ్చితంగా సమస్యే. ఆహారాన్ని నమలడం, మింగడంలో మన ప్రమేయం పెద్దగా ఉన్నట్లు అనిపించకపోవచ్చు. నిజానికి ఈ ప్రక్రియలో మన దేహంలో నాలుక నుంచి అన్నవాహిక వరకు చాలా కండరాలు, నరాల తోడ్పాటు ఉంటుంది. నోట్లో ఆహారాన్ని నమలడానికి వీలుగా పళ్ల కిందకు తోయడం దగ్గర నుంచి నమిలిన దాన్ని గొంతు వెనక భాగంలోని అన్నవాహికలోకి తోయడం వరకు నాలుక కండరాలు పనిచేస్తాయి. అక్కడి నుంచి అన్నవాహికలోని వలయాకారంగా ఉండే కండరాలు ముడుచుకుంటూ ఆహారాన్ని కడుపులోకి పంపిస్తాయి. వీటిలో ఎక్కడ సమస్య తలెత్తినా మింగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. డిస్ఫేజియాగా పిలిచే ఈ సమస్య ఏ వయసు వారిలోనైనా రావచ్చు. ఈ డిస్ఫేజియా అనేది మనకి ఆహారం తీసుకున్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు గుటక మింగుడు పట్టడం కష్టంగా ఉంటే దీన్ని డిస్ఫేజియా అని బ్రాడ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ డిస్ఫేజియాని మనం క్లాసిఫై చేసుకుంటే న్యూరలాజికల్ డిస్ఫేజియా. న్యూరలాజికల్ డిస్ఫేజియా అంటే కొన్ని రకాల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నరాలకి ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు మనకి మింగే మజిల్కి కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోతే ఇది న్యూరలాజికల్ డిస్ఫేజియా అని చెప్పుకుంటాం జరుగుతుంది. వీళ్ళకి మనం ఆబ్వియస్గా పేషెంట్ని చూసినప్పుడు ఏదో ఒక న్యూరలాజికల్ ప్రాబ్లం, ఇంతకుముందు రీసెంట్గా స్ట్రోక్ రావటము ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తాం జరుగుతుంది. సో న్యూరలాజికల్ డిస్ఫేజియా అనేది మనం ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఈసోఫేజియల్ డిస్ఫేజియా. అంటే మన అన్నవాహికలో ప్రాబ్లం ఏమన్నా ఉంటే కూడా మింగుతానికి కష్టంగా ఉండే అవకాశం. గొంతు దగ్గర నుంచి అన్నవాహిక చివరి భాగం వరకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది డిస్ఫేజియా, మింగుడు పడటానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనము గొంతు లోపల ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మింగుతానికి కష్టంగా ఉంటుంది, నొప్పిగా కూడా ఉంటుంది. దీన్ని మనం ఒడైనోఫేజియా అంటాం జరుగుతుంది. సో ఇలాగా డిస్ఫేజియాకి రకరకాల కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్గా చాలా ఎక్కువ శాతంలో మనము ఈ మింగుతానికి కష్టం అనేది అన్నవాహిక లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ, పూత కానీ ఉంటే మనం చూస్తాం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా ఎక్కువ శాతంలో మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ మనం ఎక్కువ శాతంలో చూస్తాం జరుగుతుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా కానీ, ఆస్తమా లేకపోతే ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి ఇన్హేలర్స్ తీసుకునే వాళ్ళల్లో కానీ ఈ ఈసోఫేజియల్ క్యాండిడియాసిస్ అనే ఇన్ఫెక్షన్, అంటే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ని మనం మోస్ట్ కామన్గా చూసే అవకాశం ఉంటుంది. ఇది మింగుతానికి కష్టంగా ఉండే అవకాశం. అరుదుగా వైరల్ ఇన్ఫెక్షన్స్, అన్నవాహిక లోపల ఈసోఫేగస్ లోపల వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి అండ్ మింగుతానికి విపరీతమైన నొప్పి ఉండే అవకాశము డిస్ఫేజియా, ఒడైనోఫేజియా మనం చూస్తాం జరుగుతుంది. ఇది కాకుండా సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్, అంటే మనకి గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. పొట్టలో ఉండాల్సిన యాసిడ్ అనేది అన్నవాహిక లోపలికి పైకి రావటం వల్ల అన్నవాహిక చివరి భాగంలో పూత కానీ, పుండ్లు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. జీఈఆర్డి, సివియర్ జీఈఆర్డి వల్ల మింగుతానికి కష్టము, మింగుతానికి నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. ముద్ద మింగుడు పడకపోవడం, గొంతు పట్టేసినట్టుగా ఉండటం అనేది చాలా వరకు వయసు మళ్లిన వాళ్లలో చూస్తుంటాం. ఇందుకు ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం, వయసుతో పాటు అన్నవాహిక కండరాల శక్తి సన్నగిల్లడం కారణాలుగా ఉంటాయి. అయితే నోటితో గాలి పీల్చుకునే అలవాటు ఉన్నప్పుడు, లాలాజలం తగినంత ఉత్పత్తి కానప్పుడు, గొంతు తడారిపోతున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ముద్ద మింగడం కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. ఇక గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్
అంటే కడుపులో నుంచి ఆమ్లాలు పైకి రావటం వలన అన్నవాహిక టిష్యూ దెబ్బతినడం, ముడుచుకుపోయినప్పుడు కూడా మింగుడు కష్టమవుతుంది. రేడియేషన్ థెరపీ తీసుకున్నప్పుడు అన్నవాహిక కండరాల్లో వాపు వచ్చి అవి దెబ్బతినిపోతుంటాయి. అన్నవాహిక కండరాలు బిగుసుకుపోయినప్పుడు, లోపల ఏవైనా గీరుకున్నప్పుడు, థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు, క్యాన్సర్ల బారిన పడ్డప్పుడు, అలాంటి సందర్భాలన్నింటిలోనూ ముద్ద మింగడం అనేది కష్టంగా మారుతుందని చెబుతున్నారు డాక్టర్. 90% ఆఫ్ ద టైం మింగుతానికి కష్టంగా ఉంది అంటే అది అన్నవాహికలో ప్రాబ్లం ఉంది అని అర్థం. ఆల్రెడీ ఏదైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళల్లో న్యూరలాజికల్ డిస్ఫేజియా ఉండే అవకాశం ఉంటుంది. గొంతు లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే దీనివల్ల వచ్చే మింగుతానికి కష్టం కానీ నొప్పి కానీ చాలా టెంపరీగా ఉండి ఒక 5 రోజుల నుంచి వారం రోజుల్లో అది తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వారం రోజులు పైబడి ఎవరికైనా ఇబ్బంది ఉంది అంటే అది అన్నవాహికలో ప్రాబ్లం ఉంది. దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేసుకుని కారణం ఏంటో కనుక్కుని ట్రీట్ చేసిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హిస్టరీలోనే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఇది న్యూరలాజికల్ డిస్ఫేజియానా, ఈసోఫేగస్కి సంబంధించిన మింగుతానికి కష్టమా అనేది క్లియర్ కట్గా హిస్టరీలో తెలిసిపోతుంది. న్యూరలాజికల్ డిస్ఫేజియా అనే అనుమానం వచ్చినప్పుడు న్యూరలాజికల్ ఎవాల్యుయేషన్ ముందు చేసుకుని ఏదైనా మేజర్ నర్వ్స్కి ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవాలి. బట్ అన్నిటికన్నా సింపుల్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఏంటి అంటే మింగుతానికి ఎవరికి కష్టం ఉండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఎండోస్కోపీ పరీక్ష చేసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఏదన్నా మేజర్ ప్రాబ్లమ్స్, అది నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ కానీ, సివియర్ ఈసోఫేజైటిస్ ఆర్ జీఈఆర్డీ వల్ల కానీ, క్యాన్సర్ గడ్డలు కానీ, ఏదన్నా అల్సర్స్ ఉండా కానీ మనం వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి అన్నీ నార్మల్గా ఎండోస్కోపీలో ప్రతిదీ నార్మల్గా ఉండి మింగుతానికి కష్టంగా ఉన్న వాళ్ళల్లో ఈ ఎండోస్కోపీ అయిన తర్వాత మనం ఈసోఫేజియల్ మానోమెట్రీ అంటారు. ఏదైతే ఈ మజిల్స్ యొక్క మూమెంట్ కానీ ప్రెషర్స్ కానీ చెక్ చేసే ఒక పరీక్షనే ఈసోఫేజియల్ మానోమెట్రీ అంటం జరుగుతుంది. ఈ ఈసోఫేజియల్ మానోమెట్రీ కనుక మనం ఎండోస్కోపీతో కంబైన్ చేస్తే 90% ఆఫ్ ద టైం మనకి ఈ డిస్ఫేజియా యొక్క మూల కారణం మనం కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. డిస్ఫేజియాతో బాధపడుతున్నప్పుడు ముద్ద మింగడంలో ఇబ్బందితో పాటు గొంతులో నొప్పిగా ఉంటుంది. మింగుతున్నప్పుడు గొంతు, ఛాతీ భాగాల్లో ఏదో అడ్డుగా ఉన్న భావన కలుగుతుంటుంది. ముద్ద మధ్యలో ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆహారపు తునకలు, ద్రవాలు తిరిగి గొంతులోకి వస్తుంటాయి. తరచుగా ఛాతీలో మంటగా ఉంటుంది. డిస్ఫేజియా సమస్య ముదిరే కొద్దీ బరువు తగ్గిపోవడం, రక్తహీనత సమస్యలు మొదలవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఎండోస్కోపిక్, బేరియం, ఎక్స్రే, ఈసోఫేజియల్ మానోమెట్రీ పరీక్షలు చేయించడం ద్వారా మింగడంలో ఇబ్బందిని తెచ్చిపెడుతున్న మూల కారణాన్ని చాలా వరకు పసిగట్టవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ఫేజియా ఉన్న వాళ్ళల్లో కారణాన్ని మనం కనుక్కుంటాం చాలా చాలా ముఖ్యం. ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్కి మందులు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీఫంగల్స్, వైరల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ మనం ఇస్తాం జరుగుతుంది. సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళలో వీళ్ళకి ఇంత సివియర్గా రావడానికి కారణం కనుక్కుని యాంటాసిడ్ మెడికేషన్స్ ఇస్తే ఈ సివియరిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఈ ఎండోస్కోపీలో క్యాన్సర్ అని తెలుసుకోగలిగితే అది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఈసోఫేజియల్ క్యాన్సర్ రేడియోథెరపీకి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. దాంతో ఈ కంప్లీట్గా క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఛాలెంజింగ్ ఎక్కడ వస్తుంది అంటే ఎండోస్కోపీ కంప్లీట్గా నార్మల్గా ఉండి మింగుతానికి కష్టంగా ఉండే వాళ్ళల్లో ఈ ఈసోఫేజియల్ మొటిలిటీ డిజార్డర్స్, ఈ మోటార్ డిస్టర్బెన్సెస్, మొటిలిటీ డిజార్డర్స్ని మనం డయాగ్నోస్ చేసినప్పుడు ఇందులో రకరకాల కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కదాన్ని ఈసోఫేజియల్ మానోమెట్రీ చేసుకుని ఏ ప్రాబ్లం అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోగలుగుతాము. మోస్ట్ కామన్గా మనం చూసే ఈసోఫేజియల్ మొటిలిటీ డిజార్డర్ ఎకలేషియా కార్డియా. ఈ ఎకలేషియా కార్డియా అనేది లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, అన్నవాహికకి పొట్టకి మధ్యలో ఉండే స్పింక్టరు, రిలాక్స్ అవ్వాల్సిన స్పింక్టరు కంప్లీట్గా కాంట్రాక్ట్ అయ్యి అక్కడ మజిల్స్ హైపర్ యాక్టివ్గా ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. దీన్ని పర్ఫెక్ట్గా డయాగ్నోస్ చేసుకుంటే ఎండోస్కోపీ ద్వారా లేదంటే సర్జరీ ద్వారా కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మింగడంలో ఇబ్బందిని చాలా వరకు మందులతోనే తగ్గించుకోవచ్చు. నోటి శుభ్రతను పాటించడంతో పాటు మల్టీవిటమిన్లు, స్టెరాయిడ్లు, యాంటీఫంగస్, యాంటీబయాటిక్ మందుల్ని వాడుకోవడం ద్వారా మింగడంలో ఇబ్బందిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఒకవైపు మందులు వాడుతూనే మరోవైపు ఈసోఫేజియల్ డైలేషన్, సర్జరీ ప్రక్రియల్ని చేయాల్సి ఉంటుంది.
మింగడంలో ఇబ్బంది అనేది ఎంతకీ తగ్గనప్పుడు, రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి దిగజారుతున్నప్పుడు ఒకసారి బయాప్సీ పరీక్షను కూడా చేయించుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ అయితే దాన్ని సకాలంలో తొలి దశలోనే పసిగట్టి నయం చేయడానికి వీలవుతుంది. వేసవి మొదలైపోయింది. ఎండల దాడి కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ వేడి వాతావరణానికి తగ్గట్టుగా మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ సీజన్లో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి, ఉక్కపోతలకు ఆహార పదార్థాలు త్వరగా పాడైపోకుండా చూసుకోవాలి. ఎండల ధాటికి నీరసం, నిస్సత్తువులతో జావగారిపోకుండా రోజువారీ ఆహారంలో మంచి పోషకాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు నిపుణులు. వేసవి సీజన్లో రోజువారీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, వేటిని ఎక్కువగా తీసుకోవాలో, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సీజన్ మొదలైపోయింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు మనలో చాలామంది తీవ్ర నిస్సత్తువులోకి జారుకుంటున్నారు. దీనికి వేడితో పాటు తీసుకునే ఆహారం కొంత ప్రభావం చూపుతుంది. వేసవిలో మంచి పోషకాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు డీహైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం కంటే నీటి శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలతో చేసుకునే పదార్థాలు తీసుకోవటం, ఈ కాలంలో వచ్చే పండ్లు తినటం మేలు చేస్తుంది. కీరా దోస, క్యారెట్, క్యాబేజీ, ఉల్లి, టమోటా ముక్కలు, పెరుగుతో కలిపి సలాడ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. అన్నంతో పాటు లెమన్ రైస్, కొత్తిమీర రైస్, పుదీనా రైస్, పాలక్ రైస్ తీసుకోవచ్చు. మధ్యాహ్నం మాంసాహారం తినకపోవటమే మంచిది. సాయంత్రం మసాలాలు, నూనె లేకుండా ఉడికించినవి, కాల్చినవి తీసుకోవచ్చు. భోజనం తర్వాత ఏదైనా ఒక పండు తప్పనిసరిగా తీసుకోవాలి. భోజనం చివర్లో పెరుగన్నం లేదంటే మజ్జిగ తీసుకోవటం వల్ల శరీరంలో నీటి శాతం సమతౌల్యం అవుతుంది. మునగకాయ, సొరకాయ, పొట్లకాయ, క్యారెట్ ఇలా అన్ని రకాల కూరగాయల ముక్కలు వేసి చేసే సాంబారు మంచిదే. ఇందులో పప్పు ఉండటం వల్ల ప్రోటీన్ల రూపంలో శక్తి అందుతుంది. ఎండలో పనిచేసేవారు 5 నుంచి 6 లీటర్లకు తక్కువ కాకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నీళ్లు ఒక్కటే తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం రోజులో అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. ఈ సీజన్లో ఆహారపరంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే వేసవి ఇక్కట్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్స్లోకే కాదు, భోజనంలోకి వివిధ రకాల పచ్చళ్లను తినటం మనలో చాలా మందికి అలవాటు. ఒకప్పుడైతే ఈ పచ్చళ్లని రోట్లో రుబ్బుకొని తయారు చేసుకునేవారు. అయితే మిక్సీ, వెట్ గ్రైండర్ వంటివి అందుబాటులోకి వచ్చాక అందరూ వీటి సాయంతోనే పచ్చళ్లను చేసుకుంటున్నారు. నిజానికి ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో రుబ్బుకున్న పచ్చళ్లలో కంటే రోట్లో నూరుకున్న పచ్చళ్లతోనే మంచి రుచి, ఎక్కువ పోషకాలు లభిస్తాయని చెబుతారు నిపుణులు. రోటి పచ్చళ్లు ఎందుకు మేలైనవో ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతీయ పాకశాస్త్రంలో పచ్చళ్లది ప్రత్యేక స్థానం. మసాలాలు, ఫైబర్, ఫైటో న్యూట్రియంట్స్ వంటి పోషకాలన్నీ వీటి ద్వారా మన శరీరానికి అందుతాయి. అందుకే వారానికి కనీసం 3 సార్లు ఏదో ఒక పచ్చడిని ఆహారంలో భాగంగా తీసుకోవటం మంచిది. ఇక చట్నీ చేసే క్రమంలో వీటిలో వాడే పదార్థాలన్నీ పచ్చడి బండతో ముక్కలు ముక్కలు చేయడం వల్ల వాటిలోని సూక్ష్మ పోషకాలు, స్టెరోల్స్, ఫ్లేవనాయిడ్స్ మొదలైనవన్నీ బయటకు విడుదలవుతాయి. ఆ చట్నీని తినటం వల్ల అవన్నీ మన శరీరానికి బాగా పడతాయంటారు పోషకాహార నిపుణులు. చాలామంది చట్నీ అనగానే మిక్సీ లేదా వెట్ గ్రైండర్లో చేసేస్తుంటారు. త్వరగా పని పూర్తవడంతో పాటు ఎలాంటి అసౌకర్యం లేకుండా సులభంగా చట్నీ చేసేయొచ్చని వారు భావిస్తారు. నిజానికి ఇలా మిక్సీలో చట్నీ చేయటం వల్ల వాటిలోని పోషకాలన్నీ నశించిపోతాయి. అదెలాగంటే మనం పచ్చడి కోసం వాడే పదార్థాల్లో ఉండే కొన్ని సూక్ష్మ పోషకాలు వేడికి తట్టుకోలేవు. కాబట్టి మిక్సీ, గ్రైండర్లో పచ్చడి చేసే క్రమంలో ఉత్పత్తి అయ్యే వేడి వల్ల ఇవన్నీ నశించిపోతాయి. అదే రోట్లో రుబ్బుకునే పచ్చళ్ల కోసం పచ్చడి బండను ఉపయోగిస్తుంటాం. ఇది ఉష్ణ నిరోధకం కాబట్టి పచ్చడి చేసే క్రమంలో వేడి పుట్టకుండా అందులోని పోషకాలన్నీ అలాగే నిక్షిప్తమై ఉంటాయి. ఇలా రోట్లో చేసే పచ్చడి వల్ల ఆయా పదార్థాల్లోని సుగుణాలన్నీ మన శరీరానికి అందుతాయి. అలాగే చక్కటి రుచిని ఆస్వాదించవచ్చు. ఇలా రోట్లో చేసే పచ్చడి వల్ల ఆయా పదార్థాల్లోని సుగుణాలన్నీ మన శరీరానికి అందుతాయి. అలాగే చక్కటి రుచిని ఆస్వాదించవచ్చు. రోటి పచ్చళ్లు తీసుకోవటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. తద్వారా శరీరంలోని కణాలు రక్తంలోని గ్లూకోజ్ని మరింత సమర్థంగా ఉపయోగించుకుంటాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు విపరీతమైన అలసటకు గురవుతుంటారు. అలాంటి వారు రోజు తప్పనిసరిగా చట్నీ తీసుకోవటం మంచిది. తద్వారా ఆ అలసటను దూరం చేసుకోవచ్చు.
అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి రోటి పచ్చళ్ళు మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. B12 వంటి విటమిన్ల లోపం ఉన్నవారు రోజు తీసుకునే ఆహారంలో చట్నీని తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు సంతాన సమస్యలతో బాధపడేవారు కూడా రోటి పచ్చళ్లను రోజూ తీసుకోవటం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా రోటి పచ్చళ్ళు చక్కగా ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్తో బాధపడేవారు కూడా రోటి పచ్చళ్ళు నిరభ్యంతరంగా తినవచ్చంటున్నారు నిపుణులు. మనం సాధారణంగా చట్నీ కోసం ఉపయోగించే కొబ్బరి, పల్లి, నువ్వులు, అల్లం, వెల్లుల్లి, ఆకుకూరలు, కాయగూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఇందులో మంచి కొవ్వులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే వీటిలో ఉప్పు, కారాలు తగ్గించి వేస్తూ మితంగానే తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వయసుతో పాటు చూపు మందగించడం, కాళ్ళు చేతులు బలహీనంగా అనిపించడం సహజమే. అయితే చిన్న వయసులోనే ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే, చూపులో అస్పష్టత, ఒంట్లో బలహీనతతో పాటు వెన్నెముకల్లో వాపు వేధిస్తూ ఉంటే అది ఖచ్చితంగా సమస్యే. వీటి వెనుక న్యూరోమెలైటిస్ ఆప్టికా అనే సమస్య కారణంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, వెక్కిళ్లు ఎంతకీ తగ్గకపోవడం, వాంతులు ఆగకుండా రావటం వెనుక కూడా న్యూరోమెలైటిస్ ఆప్టికా ఒక కారణం కావచ్చని చెబుతారు నిపుణులు. రక్తంలో హైపోపోరిన్ అనే ఒక ప్రోటీన్ కారణంగా తలెత్తే ఈ జబ్బు నిజానికి ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్. కంచే చేను మేసిన చందాగా కేంద్ర నాడీ వ్యవస్థలోని నరాల్ని దెబ్బతీసి వెన్నులో వాపును, చూపును హరించే న్యూరోమెలైటిస్ ఆప్టికా గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూరోమెలైటిస్ ఆప్టికా అంటే ఏంటి? న్యూరోమైలైటిస్ ఆప్టికా అంటే పేరులోనే చెప్తోంది నరాలకు సంబంధించిన జబ్బు. ఎస్పెషల్లీ కనపడేది వెన్నుపూసలోని కంటి నరానికి సంబంధించి వాపులు, ఇన్ఫ్లమేషన్ కనబడుతుంది. దీంతో పాటు వేరే లక్షణాలు కూడా కనబడతాయి. ఇవి ప్రధానంగా న్యూరోమైలైటిస్ ఆప్టికాలో కనపడే లక్షణాలు. న్యూరోమెలైటిస్ ఆప్టికాకి కారణాలేంటి? ముప్పు ఎవరికి ఎక్కువ? న్యూరోమైలైటిస్ ఆప్టికా అనేది ఎందుకు వస్తుంది అంటే రక్తంలో ఒక యాంటీబాడీ, ఆక్వాపోరిన్ యాంటీబాడీ. ఈ యాంటీబాడీ ఉండడం వల్ల, యాంటీబాడీ అంటే ఏంటి? ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ రక్తంలో ఉండడం వల్ల ఇది పోయి డైరెక్ట్గా బ్రెయిన్కి సంబంధించి ఆస్ట్రోసైట్స్ ఉంటాయి. ఆస్ట్రోసైట్స్ అంటే కొన్ని కణాలు బ్రెయిన్లో ఉండేవి. ఆ కణాల దగ్గర ఉన్న ఫుడ్ ప్రాసెసెస్ మీద అటాక్ చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఇది ఒక వాటర్ ఛానల్. అంటే మనకి సెల్కి వాటర్ ఎంత కావాలి, ఎలా అవసరం, దానివల్ల ఏంటి తేడా అవుతుంది, వీటన్నింటికి ఒక వాటర్ ఛానల్ అవసరం. కాబట్టి ఆ వాటర్ ఛానల్ని ఆక్వాపోరిన్ ఛానల్ అంటారు. ఆ ఛానల్లో టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఆ ఛానల్కి సంబంధించి అటాక్ చేసే ప్రోటీన్ ఆక్వాపోరిన్ యాంటీబాడీ, అది బ్లడ్లో ఉండడం వల్ల ఈ డిసీజ్ వస్తుంది. న్యూరోమెలైటిస్ ఆప్టికా లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు ఏమేమి ఉండొచ్చు? ఎన్ఎంఓలో ప్రధానంగా కనపడేది 1 ట్రాన్స్వర్స్ మైలైటిస్. ట్రాన్స్వర్స్ మైలైటిస్ అంటే వెన్నుపూసకు సంబంధించిన వాపులాగా కనపడుతుంది. వెన్నుపూస వాచింది అంటే ఆ లెవెల్, మెడకి సంబంధించిన వెన్నుపూస వాయచు, డాసల్ మైలాన్ అంటే కొంచెం కింద భాగంలో వీపుకు సంబంధించిన వెన్నుపూస వాయచ్చు. అలాంటప్పుడు చేతులు, కాళ్ళు కంప్లీట్గా వీక్ అయిపోవడం, కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల్లో కంప్లీట్గా బెడ్ మీద కూడా అసలు కదలలేని పరిస్థితి కూడా రావచ్చు. యూరిన్ కంట్రోల్ పోవచ్చు, దాని తర్వాత మోషన్ కంట్రోల్ పోవచ్చు. కొంతమందికి ఒక సెన్సరీ లెవెల్ అంటే పొట్ట పైన కానీ, లేకపోతే ఛాతీ దగ్గర కానీ, మెడ దగ్గర నుంచి కిందికి కానీ స్పర్శ జ్ఞానం తెలియకుండా పోవడం, లేకపోతే స్పర్శ జ్ఞానంలో ఆ కింద, ఆ లెవెల్ కింద తిమ్మిర్లు, మంటలు, మొద్దులు, లేకపోతే నొప్పులు ఇలాంటివన్నీ రావడం, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇది వెన్నుపూసకు సంబంధించిన వాపు. ఇది కాకుండా కంటికి సంబంధించి, కంటి నరానికి సంబంధించిన వాపు ఉంటే కంటి చూపు తేడా రావడం, కలర్స్ కరెక్ట్గా చూడలేకపోవడం, కొన్ని గంటల్లో అసలు కంప్లీట్గా లైట్తో సహా ఏమీ కనపడకుండా డార్క్గా ఉట్టి చీకటి తప్ప, అంటే కన్ను పోయింది, కన్ను కనపడడం లేదు, జీరో కూడా అయిపోవచ్చు. న్యూరోమైలైటిస్ ఆప్టికాలో అటాక్ వల్ల వచ్చే తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. అటాక్ రిలేటెడ్ మార్బిడిటీ అంటాం. సో అటాక్స్ రాకుండా ఆపడమే మనకు ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్. న్యూరోమెలైటిస్ ఆప్టికాను ఎలా నిర్ధారించుకుంటారు? ఏ టెస్టుల ద్వారా నిర్ధారిస్తాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంఆర్ఐ బ్రెయిన్. ఎన్ఎంఓ కానీ ఎన్ఎంఓఎస్డి కానీ డెఫినెటివ్ ఎంఆర్ఐ చేంజెస్ కనపడతాయి. బ్రెయిన్లో ఏది జబ్బు ఉన్నా కానీ, బ్రెయిన్ కానీ, వెన్నుపూస కానీ, ఆప్టిక్ నర్వ్ కానీ, ఏది జబ్బులు ఉన్నా కానీ, ఎన్ని డీమైలైటింగ్ డిసీజెస్ ఉన్నా కానీ వాటి లక్షణాలు ఎంఆర్ఐలో కనపడేవి, వాటికి స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి. ఇలా కనపడుతోంది, వాపు ఈ ఏరియాలో ఉంది, పెద్దగా ఉన్నాయి వాపులు, దాని చుట్టూతా ఎన్హాన్స్మెంట్ అంటే కాంట్రాస్ట్ ఇచ్చి చేస్తాం, ఒక డైఎక్ ఇచ్చి చేస్తాం, దాని చుట్టూతా ఉన్న ఎన్హాన్స్మెంట్ ప్యాటర్న్స్ ఏంటి, దాన్ని బట్టి ఏ డీమైలినేటింగ్ డిసీజ్లో ఫిట్ చేస్తామనేది ఒకసారి అనుకున్న తర్వాత దాన్ని బట్టి కంటికి ఇవోక్డ్ పొటెన్షియల్స్, లేకపోతే చెవికి ఇవోక్డ్ పొటెన్షియల్స్, లేకపోతే ఎస్ఈపీస్, ఇవి కూడా స్పర్శకు సంబంధించిన నరాలకి టెస్టులు ఇవి. వీటితో పాటు బ్లడ్లో యాంటీబాడీస్, ఎన్ఎంఓ లేకపోతే మాగ్ ఇట్లాంటి యాంటీబాడీస్ పంపిస్తాం.
ఈ యాంటీబాడీ పాజిటివిటీని బట్టి ఒకవేళ నెగటివ్ ఉన్నా కూడా స్పష్టంగా ఎంఆర్ఐలో కనపడుతుంది, NMOSD లాగే ఉంది అంటే కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. న్యూరోమెలైటిస్ ఆప్టికాకి చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అక్యూట్గా ఉన్నప్పుడు మామూలుగానే స్టీరాయిడ్స్తో స్టార్ట్ చేస్తాము, ఇంజెక్షన్స్ రూపంలో స్టార్ట్ చేస్తాము. ఎంత తొందరగా ఇవ్వగలిగితే అంత తొందరగా ఇస్తే మంచిది. ఇందాక చెప్పినట్టు చాలా విపరీతంగా కొన్నిసార్లు నెక్రోసిస్ కూడా అవుతుంది. నెక్రోసిస్ అంటే ఏంటంటే కణాలు ఈ వాపుతో పాటు టకటక కొన్ని గంటల వ్యవధిలోని, రోజుల వ్యవధిలోని కణాలు చచ్చిపోతాయి. దాన్ని నెక్రోసిస్ అంటాం. నెక్రోటిక్ మైలైటిస్ ఉన్నప్పుడు అసలు మేము ఎంత వేగంగా ట్రీట్మెంట్ ఇచ్చినా పూర్తిగా నయం కూడా కాకపోవచ్చు. సో ఒకవేళ పేషెంట్ ఎమర్జెన్సీకి వస్తే అప్పటికప్పుడు ఎంఆర్ఐ తీసుకొని అప్పటికప్పుడు కనపడుతున్నాయంటే ఈ బ్లడ్ టెస్ట్లు పంపించేసేసి పెండింగ్ రిపోర్ట్స్ కూడా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. స్టీరాయిడ్స్తో అవ్వదు అనుకున్న కేసు కొన్నిసార్లు స్టీరాయిడ్తో పాటు ప్లాస్మా ఎక్స్చేంజ్ కూడా ఓవర్లాప్ చేస్తాం. కొంతమందికి స్టీరాయిడ్స్ తర్వాత రెస్పాన్స్ కనపడదు. అలాంటి వాళ్ళకి ప్లాస్మా ఎక్స్చేంజ్ చేస్తే 40% డెఫినెట్ రెస్పాన్స్ కనపడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవన్నీ త్వరగా వేగంగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోవాల్సి వస్తుంది. నెంబర్ 2, ట్రీట్మెంట్లో రెండోది రిలాప్స్ రాకుండా ప్రివెంట్ చేయడం. దీనికి ప్రధానంగా మేము వాడేవి 3 రకాల మందులు. అజాథైప్రిన్ కావచ్చు, MMF మైకోఫిలనైట్ మోఫెటల్ కావచ్చు, లేకపోతే రిటోక్సిమాబ్ కావచ్చు. ఎవరికి ఏది అవసరం. చిన్నపిల్లలు అయితే అజాథైప్రిన్ తీసుకుంటాం, కొంచెం పెద్దవాళ్ళు అనుకుంటే MMF పర్వాలేదు అనుకుంటే వాళ్ళకి అది చూసుకుంటాం. ఇదేది కాదు, వేగంగా పనిచేయాలి, మందు వేగంగా యాక్షన్ స్టార్ట్ అవ్వాలి, స్టీరాయిడ్స్తో రెస్పాన్స్ రాలేదు, ప్లాస్మా ఎక్స్చేంజ్తో అంత రెస్పాన్స్ గ్రేట్గా రాలేదు, రెండు కలిపి ఇచ్చినా కానీ పేషెంట్ రెస్పాన్స్ అంత గ్రేట్గా లేదు అంటే కొన్నిసార్లు రిటోక్సిమాబ్ ఎర్లీగా కూడా స్టార్ట్ చేస్తాం. సో దట్ వీటి యాక్షన్ ఫాస్ట్గా అయితే టకటక పేషెంట్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ ఫాస్ట్గా రిటోక్సిమాబ్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. నరాలపై పొరను దెబ్బతీసి వెన్నులోనూ కంటి నరంలోనూ వాపుల్ని తెచ్చిపెట్టే న్యూరోమెలైటిస్ జబ్బుకు సత్వర చికిత్స కీలకం. స్టెరాయిడ్ మందులతో ఈ జబ్బు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంది. అవసరమైతే ప్లాస్మాను కూడా ఎక్కించాల్సి ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. పుచ్చకాయ రసం లేదా బార్లీ జావలోకి కొద్దిగా పటిక బెల్లాన్ని లేదా కొబ్బరి నీళ్లను కలుపుకొని తాగండి. వేసవి తాపం, దప్పికల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.